ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. సో రావు గారు, ఈ మధ్య కాలంలో అమ్మాయిలు అబ్బాయిల కన్నా ఫాస్ట్ ఉన్నారు అని రకరకాలుగా అన్నిట్లో మనం వింటూ ఉన్నాం. ఓకే, అది జరుగుతూనే ఉంది. కానీ కొంతమంది మాత్రం సఫర్ అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ గృహహింస అనే దాంట్లో పాపం చాలా నరకం అనుభవిస్తూ ఉంటారు. సో వాళ్ళు విముక్తి అవ్వచ్చు? నిజంగా వాళ్ళకి ఎలాంటి చట్టం ఉపయోగపడుతుంది? ఈ గృహహింస చట్టం అనేది ఓన్లీ ఫర్ ద లేడీస్ అండ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద లేడీస్, ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద లేడీస్. ఓకే, సో దీన్ని ప్రతి ఒక్క అమ్మాయిలు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని దుర్వినియోగం చేయడం అనేది చాలామంది చేస్తున్నారు. అది చేయడం ద్వారా కూడా వాళ్ళకే అగేన్స్ట్గా కేసెస్ వేసే అవకాశాలు ఉంటాయి హస్బెండ్ సైడ్ నుంచి. సో ఇది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005 అనేది ఆన్ టాప్ ఆఫ్ డౌరీ హెరాస్మెంట్ యాక్ట్. అది మన 498 బిఎన్ఎస్ 85 అది కాకుండా ఇది సపరేట్ ఒక యాక్ట్గా తయారు చేశారు. దీని పర్పస్ ఏంటిదంటే ఓన్లీ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్. ఈ గృహహింస చట్టం స్కోప్ ఏంటిదంటే మేడం, ఇది ఎవరైనా కానీ ఒక వైఫ్, ఒక కోడలు, వైఫ్స్కి అప్లికేబుల్ అవుతుంది, మదర్కి అప్లికేబుల్ అవుతుంది, సిస్టర్స్కి అప్లికేబుల్ అవుతుంది, డాటర్స్కి అప్లికేబుల్ అవుతుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది అప్లికేబుల్ అవుతుంది. సో సెక్షన్ 2Qలో మనకు అడల్ట్స్ అని చెప్పేసి ఉండేది. ఓకే, సో అడల్ట్ మేల్ అనేది సుప్రీంకోర్టు తీసేసింది. ముందు ఏంటిదనంటే ఒక లేడీ షీ కెన్ ఫైల్ దిస్ డొమెస్టిక్ వైలెన్స్ కేస్ ఓన్లీ అగేన్స్ట్ ద హస్బెండ్. నౌ ఏ లేడీ కెన్ ఫైల్ ద కేస్ అగేన్స్ట్ అదర్ లేడీ. ఓకే, ఒక ఆడావిడ ఇంకో ఆమె పైన కూడా కేసు ఫైల్ చేయడానికి దీనికి స్కోప్ ఇచ్చింది అనమాట. దీని లోపల ఎట్లాంటి అబ్యూస్ అంటే ఎట్లాంటి హింసను కన్సిడర్ చేయబడుతుంది ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లోపల? ఫిజికల్ హరాస్మెంట్ అంటే కొట్టడము, అండ్ ఎమోషనల్ హరాస్మెంట్, వర్బల్ హరాస్మెంట్ లైక్ ఇన్సల్ట్ చేయడము, తిట్టడము, బూతులు తిట్టడము, అవి సెక్షువల్ హరాస్మెంట్, అండ్ ఎకనామిక్ హరాస్మెంట్. ఎకనామిక్ హరాస్మెంట్ అంటే కొంతమంది ఇంట్లో బియ్యం తేకుండా, డబ్బులు ఆమె చేతికి ఖర్చులకు ఇవ్వకుండా ఎకనామిక్గా వాళ్ళను హరాస్ చేయడం అనమాట, ఫైనాన్షియల్ రిసోర్సెస్ వాళ్ళకి ప్రొవైడ్ చేయకుండా. సో ఇట్లాంటి కేసెస్ అన్నిటినీ మనకు ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అనేది కవర్ చేస్తుంది. రెస్పాండెంట్స్ ఎవరెవరు అవుతారు? హస్బెండ్, ముఖ్యంగా హస్బెండ్ అండ్ మేల్ రిలేటివ్స్, హస్బెండ్ రిలేటివ్స్. ఓకే, సో ఈ ఫైలింగ్ ప్రాసెస్ ఏంటిదనంటే ఎవరైనా కానీ అమ్మాయిలు, ఓకే, కొంతమంది చెప్పుకోలేని స్టేట్లో కూడా ఉన్నారు, చాలా మంది ఉన్నారు జెన్యూన్గా. మా హస్బెండ్ నన్ను చాలా హరాస్ చేస్తుంటాడండి, 16 సంవత్సరాల నుంచి నేను హరాస్మెంట్లోనే బతుకుతున్నాను, పిల్లలు ఉన్నారు, మా పిల్లలేమో డాడీని వదిలేసే అంటారు, కానీ నేను ఏం చేయాలండి అని అంటే డైవర్స్ అప్లై చేద్దామా, ఏం చేద్దామని అంటే దీని లోపల మనకు సొల్యూషన్స్ ఉంది దానికి. ఓకే, ఇదేంటిదంటే పోలీస్ కంప్లైంట్ కాదు. ఓకే, ఇది ఒక సివిల్ కేస్, కానీ ఇది క్వాషీ సివిల్, క్వాషీ క్రిమినల్ అనొచ్చు. ఇది సివిల్ కేసు లాగానే నడుస్తుంది, కానీ దీని జడ్జిమెంట్ వచ్చిన తర్వాత దీన్ని జడ్జిమెంట్ యాక్సెప్ట్ చేయకపోతే అది క్రిమినల్ కేసు కింద కన్సిడర్ చేయబడుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ దిస్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అండ్ ఇది ప్రతి ఒక్క అమ్మాయిలకు, పెళ్ళి అయిన వాళ్ళకు, అందరికీ వర్తిస్తుంది. ఓకే, సో దీన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే మాత్రము దే కెన్ గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్స్. దీని లోపల ఏమేమి రిలీఫ్స్ పొందొచ్చు మనము? డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు ఒకవేళ పెడితే మనకి ఎట్లాంటి రిలీఫ్స్ వస్తాయి? ఓకే, ఈ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ మనం పెట్టిన తర్వాత మనకు ఒకటి ప్రొటెక్షన్ ఆర్డర్ అని చెప్పి తీసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఇది సెక్షన్ 12 కింద ఫైల్ చేయాలి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కేసు. ఎక్కడ ఫైల్ చేయాలి అని అంటే ప్రొటెక్షన్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇంటర్నెట్లో టైప్ చేస్తే మనకు ప్రొటెక్షన్ ఆఫీసర్ ద్వారా ఫైల్ చేయొచ్చు, లాయర్ ద్వారా ఫైల్ చేయొచ్చు. సో సెక్షన్ 12 ద్వారా మనము ఈ కేసుని ఫైల్ చేస్తాము. దాంట్లో రిలీఫ్స్ అడుగుతాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీఫ్ ఏంటంటే నాకు ప్రొటెక్షన్ ఆర్డర్ కావాలి. ఇప్పుడు చాలా మంది అంటుంటారు, మా హస్బెండ్ నన్ను డైలీ ఆయన ఎక్కడో ఉంటున్నాడు, కానీ వారానికి ఒకసారి వచ్చి నన్ను బాగా కొడుతుంటాడు, అది ఇది అని చెప్పేసి, పిల్లల ముందలు కూడా కొడుతుంటాడు సార్ అని చెప్పేసి. అది ఎట్లా ఆపాలి మనము అంటే ద ఈజియెస్ట్ సొల్యూషన్ ఈజ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లో మనం కేసు వేసిన తర్వాత ఇంటరిమ్ పిటిషన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే అర్జెంట్ పిటిషన్స్. నేను హరాస్మెంట్ భరించలేకపోతున్నాను, మా హస్బెండ్ నన్ను కొడుతున్నాడు, నాకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఇవ్వండి అని చెప్పి మనము కోర్టుకి మనము ప్రెజెంట్ చేస్తే సెక్షన్ 18 ప్రకారంగా
మనకు ప్రొటెక్షన్ ఆర్డర్ కోర్టు గ్రాంట్ చేస్తుంది. ఆ సెక్షన్ 18 ప్రకారం మనకు ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత అమ్మాయికి హస్బెండ్ ఒకవేళ వస్తే ఇమీడియట్ గా షీ కెన్ కాల్ ద పోలీస్. ఓకే. పోలీస్ కెన్ అరెస్ట్ హిమ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఈ ప్రొటెక్షన్ ఆర్డర్ ఒకటే కాదు మనకు, ఈ అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రొటెక్షన్ ఆర్డర్ రెసిడెన్షియల్ ఆర్డర్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ఇంట్లో ఉంటున్నారు, ఆ ఇల్లు హస్బెండ్ అద్దెకు తీసుకున్నాడు లేకపోతే హస్బెండ్ ఓన్ అయి ఉంటుంది, అందులో 2 పిల్లలు వైఫ్ ఉన్నారు, ఈయన హరాస్మెంట్ చేస్తున్నాడు బాగా. ఓకే, సో షీ కెన్ ఆల్సో క్లెయిమ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ రెసిడెన్స్, నేను ఇక్కడ నుంచి నేను వెళ్ళిపోతే నాకు ఎక్కడ ఇల్లు లేదు కాబట్టి నాకు ఇల్లు కూడా కావాలి అని చెప్పడంతో మనకు రెసిడెన్షియల్ ఆర్డర్ కూడా వస్తుంది, లేకపోతే ఆల్టర్నేట్ రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రొవైడ్ చేయాలి, ఆల్టర్నేట్ రెసిడెన్స్ ప్రొవైడ్ చేయాలి అని. అంటే వేరే ఎక్కడైనా రెంట్కి తీసుకొని ఆ రెంట్ ఇతను కట్టాలి. ఒకటి ప్రొటెక్షన్ ఆర్డర్ అయిపోయింది, ఒకటి రెసిడెన్షియల్ ఆర్డర్ అయిపోయింది. అపార్ట్ ఫ్రమ్ దిస్ రెసిడెన్షియల్ ఆర్డర్ మానిటరీ రిలీఫ్ కూడా ఉంటుంది. నేను బతకడానికి నాకు ఇంటరీమ్గా నాకు కొద్దిగా మెయింటెనెన్స్ కావాలి, మా పిల్లలు ఉన్నారు ఇది అని చెప్పేసి. సో ఈ ఇంటరీమ్ మెయింటెనెన్స్ కూడా మనకు అప్లికేబుల్ అవుతుంది. ఈ ఇంటరీమ్ మెయింటెనెన్స్ మానిటరీ రిలీఫ్ అనేది సెక్షన్ 20 ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద అమ్మాయిలు రిక్వెస్ట్ చేసుకోవచ్చు కోర్టుకి. సో ఈ మానిటరీ రిలీఫ్ కూడా వాళ్ళకు అప్లికేబుల్ అవుతుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ లోనే కస్టడీ ఆర్డర్ కూడా ఫైల్ చేసుకోవచ్చు అండర్ ద సెక్షన్ 21. ఓకే, అండర్ సెక్షన్ 21 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద చైల్డ్ కస్టడీ కూడా మనం ఇచ్చేసుకోవచ్చు. అంటే హస్బెండ్ లాక్కొని వెళ్ళిపోయాడు చిల్డ్రన్ని, లేకపోతే హస్బెండ్ దగ్గర చిల్డ్రన్ ఉన్నారు, సో వైఫ్ కెన్ క్లెయిమ్ నాకు ఇది కేసు జరిగేంత వరకు నాకు ఇంటరిమ్ కస్టడీ కూడా ఇవ్వండి అని చెప్పి షీ కెన్ క్లెయిమ్ దిస్ కస్టడీ ఆర్డర్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ప్రొటెక్షన్ ఆర్డర్ అండ్ రెసిడెన్షియల్ ఆర్డర్ అండ్ మానిటరీ రిలీఫ్స్ అండ్ రెసిడెన్షియల్ ఆర్డర్, కస్టడీ ఆర్డర్, కంపెన్సేషన్స్ కూడా మనకు ఉంటాయండి. అంటే ఫైనల్గా తన జీవితం నాశనం చేసినందుకు ఇంత కంపెన్సేషన్ అనేది కూడా మీరు ప్రొవైడ్ చేయాలి అనేసి చెప్పేసి ఉంటుంది. ఇన్ని రకాల రిలీఫ్స్ అనేటి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఇంక్లూడ్ చేశారు. దిస్ ఈజ్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద ఉమెన్. నిజమైన కేసెస్ మాత్రం చాలా తక్కువగా వస్తున్నాయి అండ్ ఫాల్స్ కేసెస్ మాత్రం చాలా ఎక్కువగా వస్తున్నాయి. ఓకే, ఈ ఫాల్స్ కేసెస్ ఎక్కువగా రావడం వల్ల ఏమవుతుందని అంటే దాని మీద నా కోర్టుకి కూడా నమ్మకం పోయింది అమ్మాయిల మీద, అంటే వీళ్ళు ఫాల్స్ కేసెస్ వేస్తున్నారని చెప్పి. సో ఈవెన్ నేను ట్రయల్ చేసిన కొన్ని డివిసి కేసెస్ మాక్సిమంగా మాత్రము డిస్మిస్ అయిపోయాయి. అంటే దెర్ ఇస్ నో ఎవిడెన్స్, దెర్ ఇస్ నథింగ్, అసలు ఏమీ లేకుండా అసలు యాక్చువల్గా ఈమె ఒక కేసులో రాసిన స్టేట్మెంట్స్ వేరు, దీంట్లో రాసిన స్టేట్మెంట్స్ వేరు. సో అట్లాంటి చాలా కేసెస్లలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో డిస్మిస్ అయిన కేసులు కూడా ఉన్నాయి. కొన్ని కేసులలో ఓన్లీ కంపెన్సేషన్ దొరికిన కేసెస్ ఉన్నాయి. అమ్మాయిలు ఏం చేస్తుంటారు, వాళ్ళ ఇన్కమ్ని హైడ్ చేస్తారు, నాకు మానిటరీ రిలీఫ్ కావాలంటారు. ఇఫ్ వీ కెన్ ప్రూవ్ ద ఇన్కమ్ దే విల్ నాట్ గెట్ ద ఇన్కమ్. సో ఇట్లాంటివి కాకుండా జెన్యూన్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు డెఫినెట్గా దే కెన్ అప్రోచ్ అండ్ దే కెన్ టేక్ ద బెనిఫిట్ ఆఫ్ దిస్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. కానీ ఫాల్స్ కేసెస్ మాత్రం ఫైల్ చేస్తే హస్బెండ్ కెన్ ఫైల్ క్రిమినల్ కేసెస్ అగేన్స్ట్ ద ఉమెన్. ఓకే, ఇది తెలియదు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఫాల్స్ స్టేట్మెంట్స్, ఫాల్స్ కేసెస్ ఏమైనా ఫైల్ చేస్తే డిఫేమేషన్ లాంటిది, లైక్ మిస్లీడింగ్ ద కోర్ట్ అని చెప్పేసి చాలా రకాలుగా మనం ఒక వీడియోలో మాట్లాడుకున్నాం అనుకుంటా, చాలా రకాల కేసెస్ కూడా వైఫ్ పైన హస్బెండ్ పెట్టే అవకాశాలు ఉంటాయి. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. అండ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎట్లా ఉంటుంది, దాని లోపల ఎన్ని రిలీఫ్స్ ఉన్నాయి, ఎట్లా ఫైల్ చేసుకోవాలని చెప్పడానికి ఇది నిజంగా రావు గారు చెప్పినట్లు చాలా మంది మిస్యూజ్ చేసుకుంటున్నారండి ఆడవాళ్ళు ఈ చట్టాలని. దాని వల్ల నిజంగా సఫర్ అయ్యే వాళ్ళకు కూడా న్యాయం జరగడం కష్టం అయిపోతుంది ఒకరి వల్ల. దయచేసి మనం చట్టాలను దుర్వినియోగం చేసుకోకుండా ఉంటే మన వల్ల పక్కనోళ్ళు సఫర్ అవ్వకుండా ఉంటారు. Yes. థ్యాంక్ యూ అండి. Thank you.